కండోమ్స్ పంచిపెడుతూ ఉన్నాయి అని చెప్పేసి ఆ జర్నలిస్ట్ మాట్లాడటం, దానికి ఆ డిబేట్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తి హిందూ పేపర్లో కూడా వచ్చింది, ఇంకేదో పేపర్లో కూడా వచ్చింది, ఇది మీరు చెప్పింది కరెక్టే కానీ దీన్ని ప్రజలు జీర్ణించుకోలేరు, మేమే దాడులు జరగవచ్చు అని చెప్పేసి తానా అంటాం. చదువుకొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలు విశ్వసించే విధంగా, ప్రజలు మన్ననలు పొందే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ అమరావతి వేశ్యల రాజధాని అని హిందూ పేపర్లో ఎప్పుడు ప్రచురితమైంది? ఎక్కడ ప్రచురితమైంది? హిందూ పేపర్లో అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని ఏమన్నా చెప్పిందా? సెక్స్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు ఈరోజు అమరావతి క్యాపిటల్గా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందారా? ప్రత్యేకించి ఈరోజే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానిని చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కించపరిచే విధంగా ప్రత్యేకించి ఈ టీవీ ఛానల్లో పాల్గొన్నటువంటి ఏ ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇది సుఖరోగాల బారిన పడేవాళ్ళని, తద్వారా ఎయిడ్స్కి గురయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం కండోమ్స్ పంచిపెడుతూ వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందిస్తూ ఈ వ్యాధి ప్రబలకుండా చేసేదానికోసం వాళ్ళలో చైతన్యం తీసుకురావడం కోసం అనేక విధాల నిధులు ఖర్చు పెడుతూ దానికోసం ఎన్నో సంవత్సరాలుగా, ఇవాళ కొత్తగా చేసింది కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఈరోజే ప్రత్యేకించి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన తర్వాత ఇక్కడ వేశ్యల రాజధాని అయినట్లుగా అమరావతి చుట్టుపక్కల అమరావతి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో జీవనోపాధి కోసం వీళ్ళు సెక్స్ వర్కర్స్గా మారి ప్రజల్ని ఈ సుఖరోగాలకి, ఎయిడ్స్ లాంటి వ్యాధులకి గురి చేస్తున్నట్లుగా, వాళ్ళ కోసం సుమారుగా 190 ఏదో చెప్పారు అంకె, ఆ సంఖ్య స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నట్లుగా వీళ్ళిద్దరూ పిచ్చిగా మాట్లాడటం జరిగింది. తప్పు. అందులో మీరు కూడా ఉండొచ్చు, మీ తల్లులు, మీ భార్యలు, మీ పిల్లలు, మీ అప్పచెల్లెళ్ళు, అనేక మంది మీ బంధువులు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండొచ్చు. అటువంటి ప్రాంతాన్ని మనం సెక్స్ వర్కర్స్గా తయారయ్యారు అని అంటే అందులో మనం ఎవరిని అంటున్నాం? సిగ్గుతో తలదించుకోవాలి. మీరు మాట్లాడే మాటలు మీకే జుగుప్సాకరంగా